విశాఖ పరవాడ ఫార్మా సిటీలోని ఠాగూర్ ఫార్మా కంపెనీలో విషవాయువు లీక్ అయిన ఘటనలో మరో కార్మికుడు మృతి చెందాడు. నిన్న ఓ కార్మికుడు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పిఠాపురానికి చెందిన మరో కార్మికుడు ఇవాళ చనిపోయాడు. మొత్తం 9 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఇప్పటి వరకు 2 చనిపోయారు. విశాఖ పరవాడ ఫార్మా సిటీ ప్రమాద ఘటనలో మరొక కార్మికుడు మృతి చెందాడు. ఠాగూర్ ల్యాబొరేటరీస్ లీక్ అయిన విషవాయు ఘటనలో మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, నిన్న అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో జరిగిన ఠాగూర్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో మరొకరు మృతి చెందారు. కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు. అయితే ఠాగూర్ ఫార్మాలో నిన్న విషవాయువు లీక్ అయ్యే ప్రమాదంలో 9 మంది అస్వస్థకు గురై 2 ఈ రోజు మృత్యువార్త మరో 7 క్షతగాత్రులు ఈ రోజు చికిత్స పొందుతున్నారు. అయితే ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది పూర్తి నివేదికతో కూడా ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించింది. దీనిపైన కూడా సీఎం, డిప్యూటీ సీఎం కూడా దీనిపైన సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో జరిగిన ప్రమాదాలని దృష్టిలో పెట్టుకుని మరో ప్రమాదం జరగకుండా దీనిపైన దృష్టి సారించాలని చెప్తున్నప్పుడు కూడా యాజమాన్య నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుందంటూ కూడా దీనిపైన చెప్తున్నారు. అదేవిధంగా నిర్లక్ష్యంతో పాటు దానికి ప్రతి అంటే ఆడిట్ కానీ లేకపోతే అధికారులతో పరిశీలన కానీ ఇక్కడ జరగడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రమాదం జరిగిన తర్వాత కూడా కనీసం విషయం చెప్పకుండా గోప్యంగా దాచినట్లు కూడా దీనిపైన కూడా ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు క్షతగాత్రులు చికిత్స పొందుతున్న హాస్పిటల్లో కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ వారిపై పరిస్థితి ఎట్లా ఉందనేది కూడా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. దీనిపైన మినిస్ట్రీ ఆఫ్ ఫ్యాక్టరీస్ వీటిపైన దృష్టి సారించాలి, స్పెషల్ ఆడిట్ నిర్వహించాలని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇటువంటి ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని దానిపైన కూడా దృష్టి సారించారు. అయితే ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే నిన్న ప్రమాదం జరిగిన తర్వాత వెంటనే ఒరిస్సాకు చెందిన అభిత్ బాస్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన శేఖర్ మృతి చెందినగా తెలుస్తుంది. దీనిపైన ప్రజా సంఘాలు కూడా తీవ్ర ఎత్తున వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన యాజమాన్యం పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా వారు తరచుగా జరుగుతున్న ప్రమాదాలపైన ప్రభుత్వాలు దృష్టి సారించాలి. కేవలం పీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ముడుపుల మయంలోనే ఉన్నారా అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నప్పుడు కూడా ఎందుకు వీరిపైన వీరు యాక్షన్ తీసుకోవడం లేదు, కేవలం కంటి తుడుపు చర్యలో భాగంగానే ప్రమాదాలు జరిగిన తర్వాత వాళ్ళపైన చూస్తున్నారు తప్ప ఆ ప్రమాదం జరిగిన తర్వాత మరొకసారి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా ఎందుకు వీటిపైన జాగ్రత్తలు తీసుకోవడం లేదనే దానిపైన కూడా ప్రజా సంఘాలు దీనిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తాయి. యాజమాన్యాల పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా మృతుల కుటుంబాలకు కూడా గతంలో ఇచ్చినట్టుగా ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలంటూ కూడా వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. థ్యాంక్ యూ సతీష్.